జై శ్రీమన్నారాయణ. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఆగస్టు 12వ తారీఖు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది ఆశ్లేష నక్షత్రం మూడో పాదం కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఈ యొక్క ఆగస్టు 12వ తారీఖు ఆషాఢ అమావాస్య కూడా మనకి ఉంటుంది కాబట్టి ఈరోజు మనకి భారతదేశ ఛాయ ప్రకారంగా వస్తమానం ప్రకారంగా చూసినట్టయితే గనక ఈ గ్రహణ ఛాయలు భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు కూడా కనపడేటువంటి ఛాయ లేదు. ఎందుకంటే గనక ఇది మనకి సాయంత్రం అంటే రాత్రి సమయాల్లో 9 గంటల 8 నిమిషాలకి ఆరంభమయ్యి తెల్లవారితే 13వ తారీఖు అనగా 3 గంటల 20 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది. అంటే ఆ సమయంలో భారతదేశంలో ఈ సూర్య భగవానుడు ఉండడు కాబట్టి ఇక్కడ మనకి కనిపించేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ స్పెయిన్ లాంటి దేశాల్లోనూ, ఉత్తర అమెరికా లాంటి దేశాల్లోనూ, అంటార్క్టికా మహాసముద్రాలు లాంటి వాటిల్లో అయితే గనక ఖచ్చితంగా మనకి ఇరువరిగా ఉండేటువంటి దేశాలన్నిటిలో కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక తెలుగువారు లేకపోతే వేరే వారు అనేది కాకుండానా ఇక్కడ మనకి గ్రహణానికి సంబంధించినటువంటి విధానాన్ని పాటించే వారందరికీ కూడా ఇది గ్రహణ శూలము అని చెప్పొచ్చు. అలానే ఎవరైనా సరే పాటించవలసినటువంటిదిగా ఈ గ్రహణం ఉంది కాబట్టి ఇది అందులో కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో అతి పెద్ద సూర్యగ్రహణం అని చెప్పొచ్చు. అయితే ఇది ఆశ్లేష నక్షత్రంలో రావటం అనేది గొప్ప విశేషం. ఎందుకు అంటే గనక ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో రావడం వలన శని భగవానుడు ఇటీవల మనకి జూలై 27 తారీఖునే వర్కంలోకి రావడం జరుగుతా ఉంది. ఇది ఒక సమస్య అయితే గనక మరొక సమస్య కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం అని చెప్పొచ్చు. అలానే ఇటీవల మారినటువంటి బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, అలానే కేతువు కావచ్చు, వీరందరి యొక్క గ్రహాల యొక్క శుభ, అశుభ ఫలితాలు కూడా వీరి ద్వాదశ రాశుల వారి పైన చాలా వరకు కూడా కనపడుతూ ఉంటుంది. అలానే మన దేశానికి సంబంధించినట్టయితే గనక కొన్ని విధాలుగా విపత్తులు, కొన్ని విధాలుగా కారణాలు, కొన్ని విధాలుగా జరగకూడనివి ఇలా జరుగుతాయా? ఇలా జరగకుండా ఉంటే బావుండు కదా! అనిపించుకునే విధంగా గూడా కనపడుతూ ఉంటుంది. ఇకపోతే మనకి ఈ ఆగస్టు 12వ తారీఖు సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో, ఈ సూర్యగ్రహణం అనేది మనకి భారతదేశంలో రానప్పటికీ కూడా, మన భారతదేశంలో ఆ ఒక ఛాయలు లేనప్పటికీ కూడా, మనకి సూర్యచంద్రులనేది అందరికీ కూడా మన ఐడియల్. ఎందుకంటే ఉదయిస్తే మనకి సూర్యుడిని చూసిన తర్వాతే మనకి తెల్లవారుతుంది. అతన్ని చూసుకొని మనం పనుల కోసం కానించి, జాబ్ కోసం కానించి కార్యాచరణ అనేది ముందుకు అడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సూర్య భగవానుడికి గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి, అది మనకి బాధాకరంగా ఉంటుంది. అది మనకి ఛాయకరంగా ఉంటుంది కాబట్టి, అందరూ కూడా ఈ గ్రహణ శూలాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. ఎవరో నాస్తికులు ఇది అవసరం లేదు, ఇది ఉండదు, ఇది చేత కాదు, ఇండియాలో ఉండదు కదా అని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా మనముకి అవసరం లేదు. కుక్కలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే ఏదైతే సూర్యచంద్రులున్నారో మీరొకటి గుర్తుపెట్టుకోండండి. రాముల వారి కళ్యాణం ఉంటుంది. అది మనకి విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా రాముల వారి కళ్యాణం అయితే ఆగదు. ఆ కళ్యాణం నడుస్తూనే ఉంటది, జరుగుతూనే ఉంటది. వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం ఉంటుంది. అది ఆగదు. మనము శ్వాస పీల్చుకున్నా, పీల్చుకోకపోయినా తిథులు, వారాలు, నక్షత్రాలు, సమయము ఎప్పుడూ ఆగదు మన కోసం. కాబట్టి మనము చేయవలసింది ఒకటే ఒకటి. ఏమిటంటే గనక ఉదయించే సూర్యుడైనా, హస్తమించే సూర్యుడైనా సూర్యుడు సూర్యుడే. కాబట్టి అలాంటి ఐడియల్‌లో మనం ఉంటున్నాము. వారి యొక్క జీవనశైలి మనకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి, వారికి ఇబ్బంది అయితుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నియమం అనేది మనం ఖచ్చితంగా పాటించవలసిందే. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు విదేశాల్లో ఉన్నారని జెప్పి అక్కడ కాలం చేస్తే గూడా, అక్కడ స్వస్తి అయితే గూడా మనం పోయి పలకరించకుండాను, లేకపోతే రండి అని చెప్పకుండాను, వారిని ఆరోగ్యం బాగా చూసుకొని చెప్పకుండా ఉండం కదా! కాబట్టి ఇది స్పెయిన్‌లో ఉన్నా, లేకపోతే అంటార్క్టికా మహాసముద్రంలో ఉన్నా, ఇక్కడ అమెరికా దేశాల్లో ఉండి కనిపిస్తున్నప్పటికీ కూడా, మన తెలుగువారి సాంప్రదాయం ఏమిటి అంటే గనక, ఒక్కసారి మనం కొలిచడం మొదలుపెట్టాము అంటే గనక, అది ఉన్నంత వరకు కొలుస్తూనే ఉంటాము. ఆరాధన చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి, విధానం అందరూ కూడా పాటించవలసిందే. గ్రహణం అనేది ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే గనక చంటి పిల్లలైనా, పెద్దవారైనా, అంతమంది వృద్ధులైనా, ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి గర్భంతో ఉన్నటువంటి స్త్రీలైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రహణానికి భారతదేశంలో వచ్చినా రాకపోయినా గ్రహణం వచ్చినప్పుడు ఎలా అయితే మనము కట్టుదిట్టమైనటువంటి పద్ధతుల్లో పాటిస్తూ ఉంటామో అదే విధంగా ఉండండి. ఇక్కడ మనకి చూసినట్టయితే గనక 2 విషయాలు గ్రహించుకోవాలి. మొదటిగా మనము చూచినట్టయితే గనక ఈ గ్రహణ ఛాయ మనకి 9 గంటల 8 నిమిషాలకి రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి 12వ తారీఖు ఆగస్టు మాసం 2025 సంవత్సరంలో దీనికి తగ్గట్టుగా మనము 7:30 సమయం లోపే మనము భుజించినట్టయితే
పాటించినట్టయితే గనక ఆరోగ్యం బాలేనోళ్ళు గానీ, ప్రెగ్నెన్సీగా ఉన్నవారు కానీ 7:30 లోపే భుజించేసి రెస్ట్ తీసుకోవాలి. బయట ఉండేటువంటి కిరణాలు కావచ్చు, ఆకాశం వైపు కావచ్చు చూడకుండా ఉంటే గనక ఉమ్ము నీరు మింగినట్టు తత్వం గానీ, తొందరపాటు అంటే నెల ముందు పుట్టేటువంటి తత్వం గానీ, అలానే పుట్టేటువంటి బిడ్డకి పోలియో లాంటివి లేకుండాను, అలానే బాలిష్ట రోగాలు అంటారు. అవన్నీ కూడా రాకుండాను ఉంటుందనమాట. అలానే మనము ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి కర్మలు, క్రియలు, పంతాలు అంటారు చూసారా? అవన్నీ కూడా పుట్టేటువంటి పిల్లలకి రాకుండా ఉండేందుకు మనకి దేవాతి దేవుళ్ళ కన్నా కూడా ఇంకా గొప్ప అనుకుని చెప్పుకునేటువంటి సూర్యచంద్రులు మనకు కనిపించేటువంటి దేవుళ్ళు కాబట్టి, ఆ సూర్యుడు భగవానుడికి పట్టేటువంటి గ్రహణము సమయంలో మనము బయట ఉండేటువంటి ఆకాశం వైపు చూడకుండా ఇంట్లోనే ఉండొచ్చు, తిరగొచ్చు, పనుకోవచ్చు, కూర్చోవచ్చు. కానీ ఇక్కడ ఘన పదార్థాలు కాకుండా ద్రవ్య పదార్థాలు ఏమైనా స్వీకరిస్తే కూడా చాలా బావుంటుంది. అలానే ఈ గ్రహణ సమయము భారతదేశ సమయం వస్తమాన ప్రకారంగా అయితే గనక 9 గంటల 8 నిమిషాల నుంచి ఏది సాయంత్రం రాత్రి సమయంలో 9 గంటల 8 నిమిషాల నుంచి 12వ తారీఖు, అలానే 13వ తారీఖు ఉదయం అంటే మబ్బులు అంటారు. ఇది 3 గంటల 20 నిమిషాల వరకు కొనసాగుతుంది గ్రహణ సోలం. గ్రహణానికి ముందు కూడా స్నానం ఆచరించొచ్చు. గ్రహణం అనంతరం కూడా స్నానం ఆచరించొచ్చు. ఈ గ్రహణం రోజున తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, జాగ్రత్తలు ఏమిటంటే గనక ఈ గ్రహణ సమయంలో తినే పదార్థాలు, తిండి బండారాలు ఏమైనా ఉంటే గనక వాటిపైన దర్భ గాని, గరక గాని వేయండి. అవన్నీ కూడా విషంతో సమానం అవుతాయి లేకపోతే గనక. వాటర్‌లో గైనా గరిక వేసుకోవచ్చు. సైంటిఫిక్‌గా ఈ గ్రహణ పట్టే సమయంలో మరి మంచినీళ్ళు థర్మామీటర్ ఉంటే మంచినీళ్ళు చెక్ చేసినట్టయితే గనక దానిలో ఎన్నో రకాలైనటువంటి క్రిములు కూడా చేర్పడుతూ ఉంటాయి. ఎన్నో రకాల విషతో కూడినటువంటి వ్యవహారం కూడా ఉంటుంది. కాబట్టి ఒక వాటర్‌లోనే అన్నీ ఉంటాయంటే మరి ఆహారం తినేదాంట్లో ఇంకెన్నో ఉంటాయి. కాబట్టి దర్భ గాని కాబట్టి గరిక గాని అందులో వేసేటువంటిది ఆచారం మన భారతదేశంలో అయితే ఉంటుంది. అలానే మీకు గ్రహణం అనంతరం గూడా ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకొని, ఇంట్లో ఆవు పంచకం గానీ, పసుపు నీళ్లు గానీ, పన్నీర్ గానీ ఇంట్లో చల్లుకొని, దేవుని గూడు అంతా కూడా దేవుని మందిరాలన్నీ కూడా, దేవుడి ఫోటోలన్నీ కూడా శుద్ధి చేసుకొని, ఆ పైన వారికి నమస్కారం చేసుకొని, ఆ పైన వాటికి పసుపు గంధము, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా బొట్టుగా సమర్పించేసి వారికి కూడా దీపారాధన చేసుకొని, నమస్కారం చేసుకొని, నైవేద్యం పెట్టుకుంటే గనక ఈ గ్రహణానికి సంబంధించినటువంటిది కొంతమేర ఎళ్ళిపోతూ ఉండేది. ఇంకా జాతకరీత్యా మనం చూసుకుంటే గనక కర్కాటక రాశి వారు కావచ్చు, సింహరాశి వారు కావచ్చు, తులారాశి వారు కావచ్చు, ధనుసు రాశి వారు కావచ్చు, కుంభరాశి వారు కావచ్చు, అలానే మనకి చూసినట్టయితే మేషరాశి వారు కావచ్చు, ఈ రాశుల వారందరూ కూడా గ్రహణానికి సంబంధించినటువంటి నియమం, నిబంధనలు ఖచ్చితంగా వీరు పాటించవలసిందే. ఇకపోతే ద్వాదశ రాశుల వారు, 12 రాశుల వారు కూడా, నామనక్షత్రం వారు కూడా అందరూ కూడా గ్రహణానికి సంబంధించిన తర్వాత వారికి జాబ్‌లో వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ, అలానే డబ్బులు ఎవరికైనా ఇచ్చి రాని వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ఇంకా ఇల్లు లేదు, వాకిలు లేదు అనుకున్న వారికి గానీ, అలానే ఆరోగ్యం స్కిన్ ప్రాబ్లమ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్ కానీ ఉన్నవారు కానీ, వీరందరూ కూడా చదువు సరిగ్గా లేదు, మతిమరుపు ఉంటుంది, పిల్లలు ఎగ్జామ్స్ సరిగ్గా రాయట్లేదు, గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అలానే ప్రైవేట్ జాబ్స్ ఏది లేదు, నిలకడగా లేదు, వ్యాపారంలో వృత్తి లేదు, ఉద్దేశం లేదు, పెళ్ళవ్వట్లేదు, పేరెంట్ అవ్వట్లేదు, పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టట్లేదు. ఇలాంటి సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి తగ్గటువంటి పరిహారాలు ఏమిటంటే గనక ముఖ్యంగా కర్కాటక రాశి వారు, అలానే కన్యా రాశి వారు, అలానే ధనుసు రాశి వారు, కుంభరాశి వారు, మేషరాశి వారు వీరే కాకుండా అన్ని రాశుల వారు కూడా అవకాశం ఉంటే గనక వారు గ్రహణం అనంతరం 3 మాసాల లోపు అంటే డిసెంబర్ లోపు గనక డిసెంబర్‌లో వచ్చేటువంటి 11వ తారీఖు లోపు గనక ఈ 3, 4 మాసాల లోపు మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానంగా దానాలు చేసుకోవాలి. ఆ దానాలు ఏమిటంటే గనక గోధుమలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, బియ్యం 1 కిలోంపావు, పచ్చ పెసలు 1 కిలోంపావు, నల్ల నువ్వులు, నల్ల మినుములు 1 కిలోంపావు, బెల్లం 1 కిలోంపావు ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు గాని, అర్చకులు వారు గాని, అయ్యవారు గాని దానాలు తీసుకున్నవారుంటే ఇవ్వాలి. లేదు అంటే గనక నవగ్రహాలపైన అభిషేకం చేసుకోవాలి. లేదు అంటే గనక మీకు మీరే అభిషేకం చేసుకొని భుజాలపైన పోసుకొని అవన్నీ కూడా మళ్ళీ కూడా మూట కట్టుకొని ముడుపు కట్టుకొని ఎక్కడైనా సరే పారేటువంటి నీటిలో గాని వేసేసేయాలి. చెరువు, వాగు, ఏలు, సెరయేరు, కుంట, కాలువ, నది, సముద్రం ఇలాంటి వాటిలో బ్రహ్మగుండాలు, కోనేరు వాటిల్లో అన్నిట్లో ఎక్కడైనా వేసేసి స్నానం ఆచరించి వస్తే అప్పుడు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలైతే చాలా బావుంటాయి. అలానే పితృదోషాలు ఎవరికైనా ఉన్నాయి అంటే గనక కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఎవరికైనా ఉంది అంటే గనక వారు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి తర్వాత ఈ దానం చేసుకున్నట్టయితే గనక అన్ని రకాల విపత్తులు కూడా కొంతమేర తగ్గేలా ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే గనక హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాం. ఆ హాస్పిటల్‌లో
ఎన్నో రకాల టెస్టులు చేపిస్తూ ఉంటాం. ఆ టెస్టుల్లో మనకి ఏం దొరకదు. కానీ మన ఆరోగ్యం బాగలేదు అని తెలుస్తుంది. కానీ ఎలా ఉంటుందదంటే గ్రహణ సమయాల్లో మనము భుజించేటువంటి ఘన పదార్థాలు, గ్రహణ సమయాల్లో మనం భుజించేటువంటి నాన్ వెజ్ ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన లోపల నెగటివిటీ ఏర్పడతది. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటది. ఇవన్నీ కూడా మనకి ఆ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు తెలియదు. మనకేంటంటే వీటి వల్ల నెగటివిటీ ఏర్పడడం, అష్టదిబ్బంది ఏర్పడటం, చేతబడి లాంటివి జరగటము, లేతే బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఉండటం లాంటివి జరుగుతా ఉంటాయి. అందుకని అనుకున్న పనులు ముందుకెళ్ళవు. కోపము, చికాకు, ఇరిటేషను అన్నీ వస్తా ఉంటాయనమాట. అనుకున్న పనులు ముందుకెళ్ళవు, సాగలేవు. అలానే వ్యాపారం పెట్టి నష్టపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా గ్రహణం వల్లేనా అని కాదు. గ్రహణం సమయాల్లో పాటించవలసిన నియమం పాటించకపోతే ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసిందే. పాటించడం వలన నాకు ఉపయోగపడేది కాదు, మీకు ఉపయోగపడుతుంది. మీరు మంచిగా అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి రాహుకాల దీపం అంటారు. ఎందుకు రాహుకాల దీపం పెడతాం? మంచి జరుగుతదని చెప్పేసి. అలానే ఈ గ్రహణ సమయంలో కూడా ఎవరైనా సాధకులు గాని, సాధువులు గాని, సన్యాసులు గాని, అఘోరాస్ కానీ, గురువులు కానీ ఉంటే సాధన చేసుకునే దానికి చాలా అనువుగా ఉంటుంది. వారు సాధన చేసుకునే సమయం వచ్చేసి 11 గంటల 5 నిమిషాలు రాత్రి నుంచి ఉదయం మనకి 13వ తారీఖు ఉదయం అయితది కదా! అప్పుడు మనకి బ్రాహ్మీ ముహూర్తం నుంచి దాటిన తర్వాత 3 గంటల 15 నిమిషాల వరకు కూడా సాధన సమయం అంటారు. ఈ సాధన సమయంకి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ సంబంధించినైనా సరే దశమహావిద్యలైన, యక్షిణీ మాతకు సంబంధించిన బాగలముఖి, భానుమతి, బాగలముఖి, యక్షిణి సంబంధించినటువంటి అన్నీ కూడా ధూమావతి, రూపావతి సంబంధించినటువంటి అన్నీ కూడా చిన్నమస్తానికి సంబంధించి అన్నీ కూడా ఈ యొక్క మంత్రోచ్చారణ నేర్చుకోవడానికి గానీ, చాలా అనుకూలంగా, అనువుగా ఉండేటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఎవరికైనా సరే ఈ నెగటివిటీ ఉంది అంటే గనక వారి పైన కక్షతోనో, కుతంత్రంతోనో, కుళ్ళుతోనో, వ్యసనంతోనో, రందితోనో ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఎవరు ఏం చేయకండి. అలాంటివి చేయటం ద్వారా చేయించిన వారికి, చేసిన వారికి, చేయించి పడిన వారికి అందరికీ ఇబ్బందులొస్తాయి కాబట్టి గ్రహణాన్ని గ్రహణంగా పాటించుకొని ఉండాలి తప్పితే చెడు నెగెటివ్ తత్వాలు ఉండేసి అది ఏదో చేయాలి, మనం ఏదో బాగుండాలని మాత్రము ఆ రోజుల్లో చేయకండి. ఇక ప్రెగ్నెన్సీ స్త్రీలు గానీ, పిల్లలు కానీ కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినా, బాగున్నా కొంచెం సహకరించేసి ఈ గ్రహణ సమయం శూలాన్ని పాటించుకుంటే గనక అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రపంచానికి చేసేసి నిత్యావసర వస్తువులు పెరిగేటువంటిది అయితే కనపడతా ఉంది. బంగారం స్థిరంగా ఉండబోతుంది. సిల్వర్ కూడా స్థిరంగానే ఉండబోతుంది. రానున్న తరుణంలో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినా ఏమైనా సరే స్థిరంగా ఉండేటువంటి బంగారం, సిల్వర్ ధరలు ఉంటాయి. ఈ గ్రహణ సందర్భంగా ఏందంటే నిత్యావసర వస్తువులు పెరగటము, ఆ దేశం మీద ఈ దేశం, ఈ దేశం మీద ఆ దేశం కొట్టుకు చచ్చిపోయేంత గొడవలు అవ్వటం లాంటివి ఉంటాయి. అందరి మీద వెలిగేషన్ రావటం లాంటివి జరుగుతా ఉంటాయి. మంచి వాళ్ళ మీద చెడు మాటలు ఆడే తత్వం ఉంటుంది. రౌడీయిజము, దౌర్జన్యాలే పాలించేలా కనపడతా ఉంటాయి. కాబట్టి చాలా మెలకువగాను, జాగ్రత్తగాను ఉండండి. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలిగేషన్స్ రావటము, మాట పడటం లాంటివి జరుగుతా ఉంటాయి. మంచి చేసేవారికి మాటలు తప్పవు అనే విధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. బయట బజార్‌లో కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. వాటి గురించి మీరు పట్టించుకోవద్దు. పట్టించుకున్నారంటే మీ పరువు, ప్రఖ్యాత మనమే తీసేసుకున్నమాట. కుక్కల గురించి మనం ఎక్కువగా ఆలోచించుకునే అవసరం లేదు. వాటికి అవి మరుగుతూ ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించుకుంటూ ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు దేవుని ఆరాధన, దేవుడి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఎవరికి నచ్చినటువంటి కులదైవం, ఇష్టదైవం చాలా ఉంటాయి. గ్రహణం మునుపు, గ్రహణం అనంతరం కూడా ఏం చేయాలో మీకు వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కోపాలు, చికాకులు, ఒకళ్ళ మీద దండెత్తటాలు, వ్యసనము, రంది, కుళ్ళు ఇవన్నీ కూడా వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేసుకుంటే అందరికీ బావుంటుంది. అందులో వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుంది. లేకపోతే గనక గ్రహణం మనకి చాలా విపత్తులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి మరొక మారి గ్రహణం అనంతరం అందరూ కూడా శుద్ధి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అందరికీ కూడా మంచి జరగబోతుంది. జై శ్రీమన్నారాయణ.